Namaste, welcome to Indo-American Community Roundup. న్యూజిలాండ్ లో వైఎస్ఆర్సీపీ మీట్ అండ్ గ్రీట్ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆక్లాండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు ఆలూరి సాంబశివరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ చరిత్రలో ఎన్నిక వాగ్దానాలు నెరవేర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రభుత్వ సేవల్ని ఇంటి వద్దకు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. వైఎస్ఆర్సీపీ న్యూజిలాండ్ కన్వీనర్ నెల్లూరు బుజ్జిబాబు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. 100 మంది పార్టీ అనుచరులు, మద్దతుదారులు హాజరై పార్టీకి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికాలోని అట్లాంటాలో ఆట డే 2025 వేడుక అదరహోనేలా సాగింది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో మదర్స్ డే మరియు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 2000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. ఆటా సేవ నిబద్ధతకి నిదర్శనంగా నిలిచిన ఈ వేడుక మాతృత్వం మరియు మహిళా గౌరవానికి అంకితంగా నిర్వహించబడింది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో ఆటా డే, మదర్స్ డే మరియు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జార్జియా రాష్ట్రంలో ఆల్ఫరేటాలోని డెసానా మిడిల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలు అదరహో అనేలా సాగాయి. 2000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరై మాతృత్వానికి, మహిళా శక్తికి అత్యున్నత గౌరవం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత కాన్సుల్ జనరల్ శ్రీ రమేష్ బాబు లక్ష్మణ్ హాజరై ప్రసంగించారు. అమ్మ గొప్పతనం, మహిళా సాధికారతపై అద్భుతమైన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆటా చేపట్టిన కార్యాచరణను ఆయన ప్రశంసించారు. ఇక ఈవెంట్లో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అద్భుత నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. మదర్ అండ్ చైల్డ్ థీమ్తో నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం ముగింపులో భాగంగా అట్లాంటా స్థానిక కళాకారుల లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ అందరినీ అలరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. ఆట తరపున సామాజిక సేవలు అందించిన 11 మంది వ్యక్తులకు గౌరవ పురస్కారాలు అందజేశారు. ఆస్టిన్ రాయలసీమ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. 255 మందికి పైగా ప్రవాసులు కుటుంబ సమేతంగా హాజరై ఈ ఈవెంట్ ను విజయవంతం చేశారు. ఆటపాటలు, విందు వినోదాలతో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అమ్మలంతా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆస్టిన్లో రాయలసీమ వైభవం వెల్లివిరిసింది. మదర్స్ డేని పురస్కరించుకొని ఆస్టిన్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ నిర్వహించిన మొట్టమొదటి ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. టెక్సాస్లో జరిగిన ఈ వేడుకలకి 255 మందికి పైగా రాయలసీమ వాసులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అమ్మలంతా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక రుచికరమైన రాయలసీమ విందు అందరికీ వడ్డించారు. సంప్రదాయ ఆటల పోటీలు నిర్వహించారు. పిల్లలు, మహిళలు, పురుషుల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు కూడా నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఆస్టిన్ రాయలసీమ అసోసియేషన్కి అందరూ అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2023 పోటీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్, యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు విశేష స్పందన వచ్చింది. డబుల్స్, సింగిల్స్, జూనియర్స్ కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. మే 1న కిక్ ఆఫ్ ఈవెంట్ తో ఘనంగా స్టార్ట్ అయిన పోటీలు మే 4న గ్రాండ్ ఫినాలేతో విజయవంతంగా ముగిశాయి. అమెరికాలోని తెలుగు సంఘం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, మాటా, యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్,
యుఎస్సిఏ, యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ ఫౌండేషన్, యుఎస్ఏఎఫ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. న్యూజెర్సీలోని పాంప్టన్ ప్లెయిన్స్లో జరిగిన ఈ పోటీలకు విశేష స్పందన వచ్చింది. ముప్పై రాష్ట్రాల నుంచి 150 మందికి పైగా ప్లేయర్స్ తరలివచ్చి ఈ పోటీలో పాల్గొన్నారు. మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగుని, సహ వ్యవస్థాపకులు ప్రదీప్ సామల, అధ్యక్షులు కిరణ్ దుద్దగి, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్, గౌరవ సలహాదారులు రఘురాం వీరమల్లు, యుఎస్సిఎఫ్ వాలంటీర్ శ్రీ చరణ్ ఖజానా అండ్ టీమ్, యుఎస్సిఏ అధ్యక్షులు అతుల్ భావే, షకీల్ పలువురు ఈ పోటీలు విజయవంతం కావడంలో కీలక పాత్ర వహించారు. మే 1న కిక్ ఆఫ్ ఈవెంట్తో ఘనంగా ప్రారంభమైన పోటీలు మే 4న గ్రాండ్ ఫినాలేతో విజయవంతంగా ముగిశాయి. డబుల్స్, సింగిల్స్, జూనియర్స్ కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. మొట్టమొదటిసారి జూనియర్స్ కేటగిరీలో క్యారమ్స్ పోటీలు నిర్వహించడం విశేషం. మే 2న నిర్వహించిన డబుల్స్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ క్యారమ్ పోటీలో 60కి పైగా జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలో జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి జట్టు డబుల్స్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి. 2వ రోజు జరిగిన కార్యక్రమంలో డోల్ ఎఫెక్ట్ బ్యాండ్ మ్యూజికల్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మే 3న సింగిల్స్ ఈవెంట్ నిర్వహించారు. క్రీడాకారులు అధిక సంఖ్యలో ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. సింగిల్స్ ఈవెంట్స్ నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా జరిగింది. 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ షో ఆకట్టుకుంది. సింగర్స్ అనితా కృష్ణ, సిజి ఆనంద్ తమ గాత్రంతో ఆడియన్స్ని మైమరపించారు. మే 4న గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఇటీవల భారత్లోని పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించి గ్రాండ్ ఫినాలే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డబుల్స్ ఫైనల్, సింగిల్స్ ఫైనల్, జూనియర్స్ నేషనల్ ఫైనల్ పోటీలు విజయవంతంగా జరిగాయి. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఇక జూనియర్స్ యుఎస్ నేషనల్స్ క్యారమ్ టోర్నమెంట్కి అనూహ్య స్పందన వచ్చింది. యుఎస్సిఏ అధ్యక్షులు అతుల్ భావే, యుఎస్సిఏ మాజీ ట్రెజరర్ మందర్ అష్టేకర్ డబుల్స్ ఫైనల్స్ కామెంటేటర్లుగా వ్యవహరించారు. ఇక ఈ పోటీలో గెలుపొందిన విజేతలకి బహుమతులతో పాటు మెమొంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రతి కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే ప్రత్యేక బహుమతులు కూడా అందజేశారు. గెలిచిన విజేతలకు అందరికీ కలిపి $10,100 నగదు బహుమతిని అందజేశారు. గ్రాండ్ ఫినాలేలో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ షో ఆడియన్స్ని అలరించింది. ప్రముఖ సంగీత దర్శకుడు సింగర్ రఘు కుంచే, సింగర్ అంజనా సౌమ్య తమ గాత్రంతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించారు. రఘు కుంచే, అంజనా సౌమ్య జోడీ పలు సూపర్ హిట్ సాంగ్స్తో హోరెత్తించారు. ఈ సందర్భంగా సింగర్స్ని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిడిల్ సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ డాక్టర్ ఉపేంద్ర చివుకుల, జెర్సీ సిటీ కౌన్సిల్ అభ్యర్థి షాహెబ్ ఖాన్, జెర్సీ నగర మేయర్ అభ్యర్థి ముస్సాబ్ అలీ, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితేష్ పటేల్ పలువురు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని పలువురు కొనియాడారు. ఈ పోటీలకు టైటిల్ స్పాన్సర్స్గా మాటా, గ్రాండ్ స్పాన్సర్లుగా వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ టెక్ సర్వీసెస్, 3i ఇన్ఫోటెక్ వ్యవహరించాయి. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన యాడ్ ఎమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, స్టార్ ఫ్యూజన్, సాషా రియాలిటీ, 9i సొల్యూషన్స్ని నిర్వాహకులు అభినందించారు. ఈ టోర్నమెంట్ విజయంలో భాగమైన వాలంటీర్లు ప్రత్యేకంగా యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ యూత్ శ్రీ చరణ్ ఖజానా అండ్ టీంని కొనియాడుతూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం అవటంలో కీలక పాత్ర వహించిన స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా, గ్రాండ్ స్పాన్సర్స్ రియల్ టెక్ సర్వీసెస్ సీఈఓ మాటా హానరీ అడ్వైజర్ రఘురాం వీరమల్లుని ఘనంగా సన్మానించి సత్కరించారు. మాటా ప్రెసిడెంట్ కిరణ్ దుద్దగి, యుఎస్సిఏ ప్రెసిడెంట్ అతుల్ భావే విజేతలకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకి, క్రీడాకారులకి మాటా టీం ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైన పలు సంఘాల నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ పోటీలో పాల్గొనడం పట్ల పలువురు క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు. క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు. అమెరికాలో ఎడిసన్లో డెమోక్రాట్స్ మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. జూన్ 10న జరగనున్న ఎన్నికలకు పోటీ చేస్తున్న పలువురు డెమోక్రాట్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. గవర్నర్ అభ్యర్థి స్టీవ్ పులోవ్, ఎడిసన్ మేయర్ అభ్యర్థి లావ్ పటేల్ ఈ ప్రోగ్రాంలో పాల్గొని ప్రసంగించారు. ఎడిసన్ కౌన్సిల్ సభ్యులు జయేష్ మెహతా, ఇంగ్రిడ్ చెన్, ఆంథోనీ డిమోరెల్లతో కలిసి ఈ ప్రోగ్రాం ని విజయవంతంగా నిర్వహించారు. న్యూజెర్సీలోని ఎడిసన్లో జరిగిన డెమోక్రాట్స్ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ విజయవంతమైంది. డెమోక్రటిక్ గవర్నర్ అభ్యర్థి స్టీవ్ పులోప్, ఎడిసన్ మేయర్ అభ్యర్థి లావ్ పటేల్ మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొని ప్రసంగించారు. ఎడిసన్ కౌన్సిల్ అభ్యర్థులు జయేష్ మెహతా, ఇంగ్రిడ్ చెన్, ఆంథోనీ డి అమెరన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పార్టీ నాయకులు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులతో ముచ్చటించారు. 500 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. స్టీవ్ పులోప్, లావ్ పటేల్ చేస్తున్న సేవలని పలువురు నాయకులు కొనియాడారు. ఎన్ఆర్ఎల్కి తమ పూర్తి సహకారం ఉంటుందని సందర్భంగా డెమోక్రాట్స్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. జూన్ 10న జరగనున్న ప్రైమరీ ఎన్నికల్లో అందరూ పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థులు సూచించారు. ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇది వాటి ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ US1 TV.